సో, హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అంకుల్ మీరు చూస్తున్నారు ప్రెసిడెంట్ అసలు యూట్యూబ్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే మన ఛానల్‌లో వచ్చేసరికి ఏపీ సెట్ గాని, ఎంసెట్ గాని అన్నిటికి సంబంధించి కౌన్సెలింగ్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్‌లో అయితే పెట్టబోతున్నాం వీడియో చేసి. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ చెక్ అయితే చేయండి. అదేవిధంగా ఈరోజైతే మన డిగ్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి, ఆ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి అలాట్‌మెంట్ అయితే అలాగే డౌన్‌లోడ్ చేసుకొని మీకైతే చెప్పబోతున్నాను. సో, ఇది వచ్చేసి ఫస్ట్ కౌన్సెలింగ్ కాబట్టి మీకైతే కొంచెం డౌట్ అయితే ఉంటుంది. ఎలా వెబ్ ఆప్షన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో, మీరు సింపుల్‌గా అయితే మాత్రం మీరు గూగుల్‌లోకి వెళ్ళినట్లయితే మీరు కానీ గూగుల్‌లోకెళ్ళి ఏపీ సెర్చ్ అని క్లిక్ చేయండి. ఏపీ సెర్చ్ అని క్లిక్ చేసినట్టే మీకైతే లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ లింక్ అయితే వస్తుంది ఏపీఎస్‌సికి అని. సో, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఒకవేళ అదే విధంగా డిస్క్రిప్షన్‌లో కూడా నేను అలాట్‌మెంట్‌కి సంబంధించి లింక్ అయితే పెడతాను. అది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను ఫ్రెండ్స్. సో, ఇలా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానెల్‌లో వచ్చేసరికి మొత్తం అంతా మేము ఏపీఎంసెట్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం వీడియోస్ చేస్తున్నాం. సో, వీడియోస్ అయితే చేసి మనది అప్‌లోడ్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ అయితే చేయండి. సో, అదే చూసుకున్నట్లయితే డిగ్రీ వెబ్‌సైట్ పేరు వచ్చేసరికి మనకు ఓఎంటీసీ అని చెప్పి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గాని మీ అప్లికేషన్ నంబర్ గానివ్వండి, అప్లికేషన్ ఫార్మ్ గానివ్వండి మిస్ అయినట్టయితే ఇక్కడ కామన్ ఇంటర్ఫరెన్స్‌కి వెళ్ళండి. సో, కామన్ ఇంటర్ఫరెన్స్‌కెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడైతే ఉండదు. సింపుల్‌గా మీరైతే ఇక్కడ ఓఎండీ అడ్మిషన్స్‌కి అయితే వెళ్ళండి. సో, అడ్మిషన్స్‌కెళ్ళినట్లే మీకైతే ఓఎండీస్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ అయితే చేయండి. సో, ఒకవేళ డిగ్రీ సంబంధించి మీరు ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ సెట్స్‌కి అయితే వచ్చి మీరు ఓఎండీసీకి వెళ్ళండి. ఇక్కడ మొత్తం అన్ని వెబ్‌సైట్స్ కూడా లింక్ అయితే ఉంటాయి. ఇక్కడ ఓఎండీసీ క్లిక్ చేసినట్లయితే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, మీరు జిల్లా వైస్‌గా అయితే ఎంచుకోండి. సో, మీ జిల్లా ఎక్కడికొస్తుంది? శ్రీకాకుళమా, విజయనగరమా, పార్వతీపురమా, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, ఎస్‌పీఆర్, అదేవిధంగా వైఎస్ఆర్, తెలంగాణ, అది అదర్స్ అని చెప్పేసి సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆ ఒక కలర్ దాని మీద క్లిక్ అయితే చేయండి. సో, క్లిక్ చేసినట్లే మీకైతే ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇదే డాష్‌బోర్డ్‌లో మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫార్మ్ గాని, ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ గాని, వెబ్ ఆప్షన్స్ గాని, డౌన్లోడ్ అలాట్‌మెంట్ అని. సో, ఒకవేళ మీకు గాని అలాట్‌మెంట్ ఆర్డర్ గాని అంటే స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అలాట్‌మెంట్ క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇది ఓపెన్ అయితే అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మీకు టైం అయితే రాలేదు. ఇక్కడికొచ్చేసరికి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు డేట్స్ నోట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో, ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మీకు అలాట్‌మెంట్ వచ్చేసరికి 10థ్ ఆగస్ట్ అయితే రాబోతుంది. అంటే 10థ్ ఆగస్ట్ నుంచి రావచ్చు. అదేవిధంగా 11థ్ ఆగస్ట్ అయితే రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. సో, మాక్సిమం వచ్చేసరికి మనకి 10థ్ ఆగస్ట్ అంటే 11కి లేకపోతే ఆ టైంకి అయితే వస్తది. సో, మాక్సిమం అన్ని అలాట్‌మెంట్‌లు కూడా మీకు మార్నింగ్ 9 నుంచి ఒక అంటే 11 అయితే రావచ్చు. 11 గాని, 12 గానివ్వండి. కొన్నిసార్లు అయితే 6కి లేకపోతే 4కి కూడా రావచ్చు. ఆ టైమింగ్స్ బట్టి అయితే ఉంటుంది. సో, మీరు చూసుకున్నట్లయితే మీకైతే మాత్రం అలాట్‌మెంట్ లెటర్స్ వచ్చేసరికి 10థ్ ఆగస్ట్ అయితే రాబోతుంది. సో, సింపుల్‌గా మీరు గాని వెబ్‌సైట్ గాని వచ్చినట్లయితే మీకు 10థ్ ఆగస్ట్‌నైతే మీకైతే వెబ్‌సైట్ అయితే అలాట్‌మెంట్ లెటర్స్ మీరు క్లిక్ చేసినట్టు మీకైతే ఏమి షో అవ్వట్లేదు. మొత్తం రిఫ్రెష్ అవుతుంది. అలా కాకుండా మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే మీ అప్లికేషన్ నంబర్ అయితే అడుగుతుంది. మీ అప్లికేషన్ నంబర్ అయితే మాత్రం సింపుల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ అప్లికేషన్ నంబర్ గాని తెలియకపోయినట్లయితే మాత్రం మీకైతే ఎస్ఎంఎస్‌లో ఉంటుంది. ఎస్ఎంఎస్‌లోకెళ్ళినట్లే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే మొత్తం ఇవన్నీ స్టెప్స్ అయితే క్లోజ్ అయితే అయిపోయి సో, మీరైతే ఏమి ఎడిట్ అయితే చేయలేరు. చాలా మంది అడుగుతారు. నాకు డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసాను కాబట్టి నాకు కాలేజ్ ఎలాగొస్తుంది అని చెప్పేసి. సింపుల్‌గా షార్ట్ కట్‌లో అయితే చెప్తాను మీకు అర్థమవ్వడానికి అయితే మాత్రం. సో, ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ డౌట్ అయితే ఉంటుంది. సో, వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయితే అవుతుందని చెప్పబోతున్నాను. అది చెప్పే ముందు ఇప్పుడు చూసినట్లయితే రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో, 12-16 మధ్యలో రిపోర్ట్ అయితే అవ్వాలి. మీ క్లాసెస్ కూడా 12థ్ ఆగస్ట్ అయితే మీకు స్టార్ట్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. సో, మీరు చూసుకున్నట్లయితే మాత్రం మీకు కాల్ అయితే సీట్ అలాట్ అవ్వబోతుంది. సీట్ ఎలాగైతే మీకు ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీరు మీ ఇంటర్‌లో మీకు ఇంటర్‌లో వచ్చిన మార్క్స్ అయితే చూస్తారు. సో, ఇంటర్‌లో వచ్చిన మార్క్స్ అదే విధంగా మీ క్యాస్ట్ కూడా చూస్తారు. మీ క్యాస్ట్ ఏంటి? మీ లొకాలిటీ ఏంటి? మీ రీజియన్ కూడా చూస్తారు. సో, ఈ 3 వాళ్ళైతే గుర్తెట్టి పెట్టుకుంటారు. సో, ఫ్రెండ్స్ సో, సింపుల్‌గా చెప్పాలనుకుంటే మీ క్యాస్ట్ ఏంటి? మీ ఇంటర్‌లో మార్క్స్ ఏంటి? మీ రీజియన్ ఏంటి? మొత్తం ఇదంతా రాసుకుంటారు. ఒక పక్కనైతే ఉంటుంది. సో, చూసినట్లయితే మీకు ఒకవేళ మీరు కాలేజ్‌కైతే అప్లై చేశారు. సో, కాలేజ్ మీరు అప్లై చేసినప్పుడు మీతో పాటు చాలా మందిని చూస్తారు. సో, చాలా మందిని చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలోని మీకన్నా తక్కువ కాస్ట్ ఉండి, వాళ్ళలో మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే, వాళ్ళకైతే సీట్ అయితే ఇస్తారు. వాళ్ళు కూడా అంటే సేమ్ కాలేజ్ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినట్టయితే వాళ్ళకిస్తారు. ఒకవేళ వాళ్ళెవరు పెట్టకపోయినట్లయితే మీకైతే ఇస్తారు. సో, బై చాన్స్ వచ్చేసరికి అంటే మీకన్నా తక్కువ కాస్ట్ ఉండి, మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మాత్రం వాళ్ళకైతే ఇస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మీరు పెట్టిన ఆప్షన్స్ బట్టి కూడా ఉంటుంది. సో, మీరు ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్ చూస్తారు. ఒకవేళ ఫస్ట్ కాలేజ్ పెట్టినప్పుడు, ఆ కాలేజ్‌కి మంచి కాంపిటీషన్ ఉండి, చాలా ఎక్కువ మంది తక్కువ క్యాస్ట్ ఉండి, ఎక్కువ ర్యాంక్ వసూలు పెట్టినట్లయితే, వాళ్ళకైతే సీట్ అయితే ఇస్తారు. మీరు ఆ తర్వాత సెకండ్ కాలేజ్‌కైతే వెళ్తారు. సెకండ్ కాలేజ్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీకు అంటే మీరు ఎలిజిబులా కాదా అని చెప్పేసి అంటే మీకన్నా తక్కువ మళ్ళీ క్యాస్ట్ ఉన్నోళ్ళు, మీకన్నా తక్కువ క్యాస్ట్ ఉన్నోళ్ళు, అలాగే మీకన్నా ఎక్కువ ఇంటర్ మార్క్స్ వచ్చినోళ్ళు ఇంటర్‌లోని వాళ్ళు చెక్ అయితే చేస్తారు. ఒకవేళ వాళ్ళతో మీకన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. ఒకవేళ ఎవరు లేనట్లయితే మాత్రం ఆ ఆప్షన్‌కైతే మీకైతే ఇస్తారు. సో, మీకు మాక్సిమం ఈపీ సెట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, అన్నిట్లో కూడా ఏమవుతుందంటే సెకండ్ కౌన్సెలింగ్‌లో ఫస్ట్ కౌన్సెలింగ్‌లో కన్నా బెస్ట్ కాలేజ్ అయితే పెడతారు. సో, ఒకవేళ ఇన్‌కేస్ వస్తే మాత్రం మీకైతే పక్కా అయితే పెట్టారు.
ఒకవేళ మీరు కానీ మీకొచ్చిన మార్కులు బట్టి మీరు గాని ఎగ్జామ్ అంటే మీరు కాలేజ్‌కెళ్ళి పెట్టినట్లయితే, మీకైతే ఖచ్చితంగా ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్ అయితే వస్తుంది. సో, మాక్సిమం ఏంటంటే, ఒక 50% ఛాన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు ఫస్ట్ కౌన్సిల్ అంటే ఫస్ట్ పెట్టిన కాలేజే వస్తది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకైతే ఫస్ట్ ఇస్తుంది. సో, అదే విధంగా వీళ్ళైతే అంటే ఆయన చెక్ చేసుకొని ఉంటారనుకుంటే ఇది ఈపీసెట్ వాళ్ళు వాళ్ళకి చేసుకోరు. వాళ్ళు సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్ ఏదో డౌన్‌లోడ్ చేసుకుంటారు. సాఫ్ట్‌వేర్‌లతో సో, ఆ సాఫ్ట్‌వేర్ మొత్తం అన్ని చెక్ చేసి వాళ్ళంటే ఏపీలో ఉన్న మొత్తం డిగ్రీ ఇంటర్ స్టూడెంట్స్ అందరికి కూడా డిగ్రీకి అప్లై చేసిన అందరిని కూడాను గ్యాదర్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఒకరితో ఒకరైతే మాత్రం చూసుకొని సో, చూసుకొని వాళ్ళైతే మాత్రం సింపుల్‌గా చూసుకుంటారు. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే డిగ్రీ గురించి వచ్చిన అప్డేట్ అయితే మాత్రం ఈ డిస్క్రిప్షన్‌లో సరిగ్గా మీకు అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే మాత్రం మీకు క్లియర్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాట్‌మెంట్ రిలీజ్ అయిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా వీళ్ళైతే లింక్ అయితే ఇస్తాను. సో, ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి చెప్పినట్టే క్లిక్ చేసి మీకు సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఈ వీడియోని సేవ్ గాని డౌన్‌లోడ్ గాని చేసుకుని సేవ్‌గా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకైతే మాత్రం సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ మీకు ఇచ్చినట్లయితే మాత్రం మీరు సింపుల్‌గా వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ వీడియో అయితే మాత్రం నేను వీడియో కూడా చేస్తాను. అలాట్‌మెంట్ కోసం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఏంటి రిపోర్టింగ్ అని చెప్పేసి మొత్తం వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లోని అలాట్‌మెంట్ అలాగే అలాట్‌మెంట్ ప్రాసెస్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం వీడియో చేయమని చెప్పినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ వచ్చేసరికి అదే విధంగా ఏపీ ఎంసెట్ కానివ్వండి, ఈసెట్ కానివ్వండి, ఇక గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అన్ని అప్డేట్స్ మీకు రావాలనుకున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.